హాయ్ అందరికీ. ఇవాళ మన వీడియోలో ఆనియన్ బోండా తయారీ విధానం చూద్దాం. నేను ఒక 6 ఆనియన్స్ తీసుకున్నాను. ఇలాగ కట్ చేసుకున్నానండి సన్నగా. వీటిని బాగా నేను సన్నగా విడిపోయేలాగా ఇలా బాగా కలుపుతున్నాను. ఇలా కలిపితే బాగా విడిపోతాయండి సన్నగా. నేను మొదటిగా రెడ్ చిల్లీ వేసుకున్నానండి. తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి 1 స్పూన్. 1 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. కర్రీ లీవ్స్ వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకుంటున్నాను. తర్వాత సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలండి. ఈవెన్గా బాగా కలుపుకుంటే ఇందులో ఉన్న వాటర్ బాగా బయటికి వస్తుంది. ఒక 5 మినిట్స్ కానీ కలిపేసిన తర్వాత పక్కన పెట్టుకున్నారంటే బాగా వాటర్ చేరుతుంది ఇందులోకి. మనం ఆ వాటర్తోనే శనగపిండి వేసుకొని కలుపుకోవచ్చండి. ఇలా వాటర్ బాగా బయటకు వచ్చిన తర్వాత నేను 1 కప్పు శనగపిండి వేసుకుంటున్నానండి. వేసుకొని ఈ ఆనియన్లో వచ్చిన వాటర్తోనే బాగా కలుపుతున్నానండి. బాగా ఇలాగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి. అలా కలుపుకొని లడ్డూలు బోండాల్లాగా చేసుకొని అన్నీ పక్కన పెట్టుకుంటున్నానండి. ఇలా బాగా సైజు ఎక్కువ లావుగా చేసుకోవద్దండి. ఈవెన్గా లోపల కుక్ అవ్వవు. స్మాల్గా చేసుకుంటే లోపల మాడిపోవచ్చు. అందువలన ఒక సైజులో చేసుకోండి బోండాలు. నేనైతే ఇలాగ చేసుకుంటున్నాను వీడియోలో చూపించినట్లుగా. తర్వాత ఆయిల్ని వేడి చేసుకొని అందులో ఒక్కొక్క బోండాని వేసుకుంటున్నానండి. ఇలా అన్ని బోండాలని వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కుక్ చేసుకోవాలండి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అలాగైతేనే లోపల కూడా బాగా కుక్ అవుతాయండి. లేకపోతే పచ్చిగా పిండి ఉండిపోవచ్చు. అందువలన లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యి రెడ్గా వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగా లోపల వరకు ఈవెన్గా కుక్ అవుతాయండి. ఇంకా మిగిలిపోయినవి కదా అండి ఇంకా బోండాలు, అవి కూడా నేను ఈ ఆయిల్లో వేసుకుంటున్నాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటిని కూడా బాగా కుక్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.